Hi everyone, welcome to my channel Candy Heart. Please make sure to subscribe my channel. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చాను. అదేంటంటే రాఖీలు తయారు చేయడం అన్నమాట. రాఖీ ఎలా చేయాలి ఏంటి చూసేద్దాం. అలానే ఇంకా రాఖీ ప్రత్యేకత గురించి కూడా తెలుసుకుందాం. రాఖీ అనేది ఏ టైంలో కట్టుకోవాలి ఏంటి, దానికంటూ స్పెసిఫిక్ టైం ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం అన్నమాట. కానీ వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా మీకు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. రాఖీ పౌర్ణమి లేదా రక్షాబంధన్కి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నమాట. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆశీర్వాదాలు తీసుకుంటారనమాట. దిస్ ఇయర్ 2025 రాఖీ ఎప్పుడు ఉందంటే ఆగస్టు 9th ఉందన్నమాట. శ్రవణ మాసం స్టార్ట్ అయిన తర్వాత పౌర్ణమి రోజు పౌర్ణమి వస్తుంది కదా, ఆ రోజుని రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటాము. రాఖీ పండగ కూడా చేసుకుంటాం అన్నమాట. కానీ స్టార్టింగ్ లో చెప్పినట్టు భద్రకాలంలో రాఖీ కట్టుకోకూడదని చెప్పాను కదా. కానీ రాఖీ కట్టుకునే వాళ్ళు ముందు గుడ్ టైం ఎప్పుడుందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. భద్రకాలం అంటే రాంగ్ టైమింగ్ అనమాట. కానీ ఈ ఇయర్ రాఖీ పండగకి భద్రకాలం లేదనమాట. ఎందుకంటే ఆ భద్రకాల టైం అనేది మార్నింగ్ టైంలోనే పూర్తవుతుంది అనమాట. ఎలా పూర్తవుతుందంటే ఇది ఆగస్టు 8వ తారీఖు ముందు రోజే స్టార్ట్ అవుతుంది. అండ్ ఆగస్టు 9వ తారీఖు మార్నింగ్ టైంలో కంప్లీట్ అవుతుంది అనమాట. ఈ రాంగ్ టైం అనేది అంటే భద్రకాల టైం అనేది ఆ టైంలో కంప్లీట్ అవుతుంది. కానీ ఆగస్టు 9వ తారీఖు మనకి రాఖీ పౌర్ణమి కదా, ఆ రోజు ఎప్పుడు రాఖీలు కట్టుకోవాలి ఏంటి అంటే ఆగస్టు 9వ తారీఖు ఉదయం 5 గంటల నుంచి 1:20 ఆ టైం వరకే శ్రావణ పౌర్ణమి ఉంటుంది. సో ఆ టైంలోనే రాఖీలు కట్టుకోవడం మంచిదని మన సంప్రదాయాలు చెప్తున్నాయి అన్నమాట. సింపుల్ గా ఇంట్లో ఉన్న ఐటమ్ తోటే ఈ రాఖీ చేయొచ్చు అనమాట. నా దగ్గర ఉన్న ఐటమ్స్ తోటే నేను ఈ రాఖీ చేశాను అనమాట. దీనికి కావాల్సినవి ఏంటంటే ఊలు, ఏ కలర్ అయినా పర్లేదు, కలర్ ఆప్షన్ అనేది మీ ఇష్టము. నేనైతే గ్రీన్ కలర్ తీసుకున్నాను, నా దగ్గర అదే ఉంది. అండ్ బాల్స్ అండ్ బీడ్స్ కూడా సేమ్ నా దగ్గర ఉన్నాయన్నమాట. నేనైతే ఏం కొనలేదు, లేని వాళ్ళైతే కొనుక్కొచ్చుకోవాలన్నమాట. నేను జస్ట్ ఆ ఊల్ని లైక్ జడ ఎలా వేస్తామో అలా అల్లి ఫ్లవర్ లాగా రొటేట్ చేశాను అనమాట. అంటే చుట్టేస్తే అయిపోతుంది. తర్వాత సైడ్ అటు ఇటు బీట్స్ యాడ్ చేయాలి.